హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. ఒక డ్రెస్, క్లౌన్ డ్రెస్. అందులో ఒక భయంకరమైన డీమన్ ఉంటుంది. పిల్లలకి ఎలాగైతే క్లౌన్స్ అంటే ఇష్టమో అలాగే ఆ క్లౌన్లో ఉండే డీమన్ కూడా పిల్లలంటే ఇష్టం, చంపి తినడానికి. అలాంటి ఒక భయంకరమైన డ్రెస్ మన హీరో వేసుకున్న తర్వాత మన హీరోనే ఆ డీమన్గా మారిపోయి ఒక్కో పిల్లల్ని దారుణంగా వేటాడి చంపుతా అంటాడు. అలాంటిది చివరికి మన హీరో వాళ్ళ కొడుకుని తినాల్సి వచ్చినప్పుడు మన హీరో ఏం చేశాడని ఎంతో థ్రిల్లింగ్ గా, కొంచెం హారిఫైయింగ్ గా, అలాగే చివర్లో ఒక భారీ ట్విస్ట్ తో చెప్పిన మూవీనే 2014లో రిలీజ్ అయిన క్లౌన్. మూవీ ఓపెన్ చేస్తే మన హీరో కెంట్ని చూపిస్తారు. మనోడు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఇప్పుడెందుకు అంత ఆత్రాత్రంగా వెళ్తానంటే ఈ రోజు మన హీరో వాళ్ళ కొడుకు బర్త్డే. అట్లే వాళ్ళ ఇంట్లో చూపిస్తే బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని చేస్తా ఉంటారు. ఇక్కడ ఉంది కదా, తనే మన హీరో వైఫ్, పేరు మెగ్. మన హీరోయిన్ ప్రెగ్నెంట్ అనే విషయం తనకే ఇప్పుడే తెలిసింటుంది కాబట్టి మన హీరోకి ఒక సర్ప్రైజ్ లా చెప్దాం అనుకుంటుంది. అప్పుడే మన హీరోయిన్ కి ఎవరో ఫోన్ చేస్తారు. ఏంటంటే ఈ రోజు బర్త్డే పార్టీ కదా, సో పిల్లలంతా కలిసి ఒక క్లౌన్ ని రప్పించి కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. కానీ ఏం కారణమో తెలియదు, ఆ క్లౌన్ ఈ రోజు రాడంట. ఈ పార్టీలో మెయిన్ ఈవెంటే ఆ క్లౌన్ షో. ఆ క్లౌన్ షోనే లేనప్పుడు పిల్లలంతా కొంచెం బాధపడతారు. ముఖ్యంగా మన హీరో వాళ్ళ కొడుకే ఎక్కువ బాధపడతాడు. ఆ విషయం మన హీరోకి చెప్తే సర్లే నేనే ఏదో చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే వాడు అమ్మబోయే ఇంట్లో ఒక మాప్ ఎత్తుకొని వాడు తలపైన పెట్టుకుని వాడే ఒక క్లౌన్ లా అయిపోదాం అనుకుంటాడు. కానీ అది సెట్ అవ్వకపోవడంతో దాన్ని ఎత్తి ఒకటేసేసరికి అప్పుడే వెనకాలన్న ఒక పెద్ద బాక్సే కనిపిస్తుంది. నిదానంగా వెళ్ళి ఓపెన్ చేస్తే ఏమో వానికి కావాల్సింది దొరికినట్టు ఒక చిన్న ఆనందం. అట్లే ఈ పక్క చూపిస్తారు. వీడే మన హీరో కొడుకు జాక్. ఈరోజు పార్టీకి క్లౌన్ రాడు అనే విషయాన్ని ఎట్లా చెప్పేది మన హీరోయిన్ తనకలాడుతా అంటే అప్పుడే ఏదో సౌండ్ వినిపించేసరికి పరిగెత్తా వెళ్ళి చూస్తే క్లౌన్ కాస్ట్యూమ్ లో మన హీరో వచ్చింటాడు. ఎస్, ఆ బాక్స్ లో దొరికింది క్లౌన్ కాస్ట్యూమే. దాన్నే వేసుకుని మన హీరో ఇక్కడికి వచ్చింటాడు. ఇంకా రాత్రి చూపిస్తారు. పార్టీ అంతా అయిపోయింటుంది, అందరూ వాళ్ళ కొంపలకి వెళ్ళిపోయింటారు. మన హీరో కూడా అన్ని సర్దేసి వాడే చూసుకుంటే ఆ క్లౌన్ డ్రెస్ లో చూసి వాడికే నవ్వు వచ్చేస్తుంది. ఈ మూమెంట్ లోనే మన హీరోయిన్ తన ప్రెగ్నెన్సీ గురించి చెప్దాం అనుకుంటుంది. కానీ ఎందుకో తెలియదు, ఫస్ట్ నువ్వు ఆ జోకర్ డ్రెస్ తీసేయి, నేను అంతలోపు స్నానం చేసుకొస్తానని చెప్పి వెళ్తుంది. తను త్వరగా రాదు, మన హీరోను ఆ డ్రెస్ తీయడు, అట్లే పనుకునేసుంటాడు. లేస్ చూస్తే తెల్లారైపోయింటుంది. దీనికి మధ్యలో మన హీరోనే వాడి కొడుకుని స్కూల్లో డ్రాప్ చేయాలని చెప్పి వాడి వైఫ్ చెప్తుంది. మనోడు సరేలనేసి ఫేస్ వాష్ చేసుకోవడానికని వెళ్తాడు. దాని తర్వాత వాళ్ళ కొడుకుని స్కూల్లో డ్రాప్ చేసేటప్పుడు చూస్తే వాడి డ్రెస్, ఆ మేకప్ అలానే ఉంటుంది. ఇంకా క్లౌన్ కాస్ట్యూమ్ లోనే వాడు పనిచేసే ప్లేస్ కూడా వెళ్ళిపోతాడు. ఆ ఇల్లుని ఎవరో కొనుక్కుంటారేమో, అందుకోసమే మనోడు మనుషుల్ని రప్పించి రెడీ చేపిస్తా ఉంటాడు. వాళ్ళంతా బయట పనిచేస్తుంటే మనోడు ఈ పక్క సోపు నీళ్ళతో కడిగేదే కాకుండా ఎటువంటి మేకప్ నన్నా తీసేసే మేకప్ రిమూవర్ ని కూడా యూజ్ చేసి కడుగుతాడు. కానీ కొంచెం కూడా పోవట్లేదు. దీనికి మధ్యలో ఈ జుట్టు ఉంది కదా, జుట్టు అది నిజానికి విగ్ అనమాట. ఆ విగ్ కూడా జుట్టులాగే అతుక్కుపోయింది. ఆ ముక్కుకున్న బాలు రావట్లేదు, వాడేసుకున్న డ్రెస్ అంతకన్నా రావట్లేదు. అప్పుడే ఒక కత్తి కనిపించేసరికి ఆ డ్రెస్ అన్న కట్ చేద్దాం అనుకుంటాడు. కానీ తెలియక వాడి చెయ్యే కోసుకునేస్తాడు. ఫస్ట్ తగిలిన చోట ఒక బ్యాండేజ్ చేసుకుని దాని తర్వాత ఒక కట్టర్ తెచ్చి ఆ కాస్ట్యూమ్ నే కట్ చేసేద్దాం అనుకుంటాడు. కానీ ఆ కట్టర్ కున్న బ్లేడే విరిగిపోతుందే గానీ ఆ కాస్ట్యూమ్ కున్న ఒక దారం కూడా ఊడలేదు. ఆ తర్వాత నైట్ చూపిస్తారు. మన హీరోకి హీరోయిన్ వాళ్ళ నాన్నకి పడదో ఏమో తెలియదు. మన హీరోయిన్ వాళ్ళ నాన్న వెళ్లేదాకా మన హీరో బయటే వెయిట్ చేసి దాని తర్వాతే లోపలికే వెళ్తాడు. హీరో ఉన్న అవతారాన్ని చూసి వాళ్ళ ఇంట్లో ఉండి కుక్కే మురుగుతా ఉంటుంది. అప్పుడే మనోడే చెప్తాడు ఆ డ్రెస్ ని తీసేకే అవ్వట్లేదని. పాపం మనోడు అన్లోడ్ చేద్దాం అనుకున్నా కూడా ఫ్యాన్ టిప్పే కావట్లేదు. మన హీరోయిన్ ఎలాగో డెంటిస్ట్ కాబట్టి తన దగ్గర కొన్ని టూల్స్ ఉంటుంది. దాంట్లో ఒక టూల్ ఎత్తుకొని వాడి ముక్కు పైన ఉండే బాల్ తీద్దాం అనుకుంటే నొప్పేస్తా ఉంటుంది. సరే కెంట్ కొంచెం ఓర్చుకొని చెప్పేసి ఒక్కసారిగా బాల్ పీకేసరికి ముక్కు పైన ఉన్న చర్మంతో సహా పీక్ వచ్చేస్తుంది. ఆ బాల్ చూసేందుకు చెర్రీలా ఏమన్నా ఉందేమో, వాళ్ళ ఇంట్లో ఉండే కుక్క తినేస్తుంది. ఇదంతా అయ్యే పనిలా లేదని చెప్పి మనోడు హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఇంకా దారుణము. మనోడు చెయ్యి కోసుకునింది, అలాగే ముక్కు తగిలించుకుంది చూపిస్తే మనోడిని కొంచెం మెంటల్ పేషెంట్ లాగే ట్రీట్ చేస్తారు. హీరో కూడా విసుగొచ్చేసరికి గమ్మున వచ్చేస్తాడు. ఆ కాస్ట్యూమ్ వేసుకున్నప్పటి నుంచి మామూలు మనిషికి ఆకలి వేసేదానికన్నా 2-3 ఇంతలు ఎక్కువే వేస్తాంది. ఇంకా నెక్స్ట్ డేనే ఆ కాస్ట్యూమ్ ని ఏ ఇంట్లో నుంచి తెచ్చినాడో ఆ ఇంటికే వెళ్ళి ఆ ఇంట్లో చివరిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకుందామని చెప్పి ఆ బాక్స్ ఎత్తుకుందాం అనుకుంటే దాన్ని ఎవరో చైన్స్ తో లాక్ చేసినారు. అంటే దాన్ని ఎవరు ఎత్తకూడదనే కదా దాన్ని లాక్ చేసినారు. ఓకే, ఇదేదో సీరియస్ మ్యాటర్ లాగే ఉందనుకుని ఫస్ట్ వాడు జోకర్ లా ఉండేది ఎవరికి కనిపించకుండా ఉండేకి హెయిర్ మొత్తానికి డై చేసుకుని దాని తర్వాత ఆఫీస్కి వెళ్ళి కావాల్సిన ఫైల్స్ మొత్తం తెచ్చేస్తాడు. ఇంకా డాక్యుమెంట్స్ ని చూస్తేనే అర్థమవుతుంది ముందు ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి చనిపోయినందువల్లే ఆ ఇంటిని అమ్మకానికి వదిలినారు అని.
సో ఏం చేసేది అర్థం కాక ఒక కాస్ట్యూమ్ డిజైనర్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి డ్రెస్సెస్ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారని అడిగితే తను కూడా కొన్ని కంపెనీ పేర్లు చూపిస్తుంది. దాంట్లో ఉన్న ఒక కంపెనీ లోగో అలాగే ఆ బాక్స్ పైన ఉన్న లోగో రెండు సిమిలర్ గా ఉండడంతో ఆ పేజ్ చింపుకొచ్చేసి ఆ కంపెనీకి కాల్ చేస్తాడు. పర్లేదు ఎవరో పెద్ద మనిషి కాల్ లిఫ్ట్ చేస్తాడు. సార్ ఇట్లా మార్టిన్ అనే వ్యక్తి ఇంట్లో నుంచి ఒక క్లౌన్ కాస్ట్యూమ్ దొరికింది, అది మీ కంపెనీదేమో అని కాల్ చేసినాను అని చెప్తే, చూడండి మిస్టర్, ఎటువంటి పరిస్థితిలోనూ ఆ కాస్ట్యూమ్ దగ్గరికి మాత్రం వెళ్ళకండి, మీరు ఎక్కడున్నారో చెప్తే నేనే అక్కడికి వస్తానని చెప్తా అంటే యాక్చువల్లీ నేను దాన్ని వేసుకున్నాను అని చెప్తాడు. ఓకే ఏం బాధపడద్దంట, నా హౌస్ అడ్రస్ ఇస్తా, అక్కడికి వచ్చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. మనోడు ఆ ప్లేస్కి వెళ్తే అక్కడంతా డ్రెస్సెస్ కాస్ట్యూమ్స్ అనే ఉంటుంది. మధ్యలో ఈ పెద్ద మంచి ఆడ వెళ్ళిపోయినాడు అని వెతుకుతా ఉంటే వాడు బొమ్మల్లా కలిసిపోయి బయట వస్తాడు. ఇంకా మనోడు కొట్టి ఇచ్చేసి ఆ క్లౌన్ కాస్ట్యూమ్ ని ఎలా తీసేదో చెప్పరా అంటే అది వదిలేసి ఆ క్లౌన్ యొక్క నిజమైన ఆరిజిన్ స్టోరీని చెప్తాడు. నిజానికి ఆ క్లౌన్ కొండల పైన మంచులో -డిగ్రీస్ లో బతికేదంట. ఆ హెవీ కోల్డ్ కే మొగమంతా పగిలిపోయి వైట్ గా ముక్కు ఎర్రగైపోయి ఉంటుంది. అలాగే అది మనుషుల్లా కాకుండా చేతులు కాళ్ళకంతా భయంకరంగా గోర్లు పెంచుకొని ఒక మృగంలా ఉంటుందంట. ఇంకా వింటర్ అయ్యేంత వరకు ఒక్కో నెలకి ఒక్కొక్క పిల్లల్ని మాయమాటలు చెప్పి రప్పించి వాళ్ళను చంపి తినేస్తుంది. అలాంటి ఒక భయంకరమైన మృగాన్ని మనోళ్ళు ఇప్పుడు దాన్ని జోకర్ చేసి అందరు పిల్లల్ని నవ్విస్తా ఉంటారు. సరే అంకుల్, ఇప్పుడు దాని కథ నాకెందుకు చెప్తానని చెప్పి మనోడు కళ్ళు తిరిగి పడిపోతాడు. ఓహో, ఆ పెద్దనే ఏమో కలిపినాడు గాయస్. అక్కడ సీన్ కట్ చేసి కాసేపటికి మనోడు కళ్ళు తెరుస్తాడు. చూస్తే మనోడు చేతులు కాళ్ళు కట్టేసి ఉంటుంది. ఏం బాధపడకు తమ్మి, ఆ కాస్ట్యూమ్ ని నేను తీయేస్తా కదా అని చెప్పి ఒక గొడ్డలెత్తి తల నరికేద్దామని చూస్తూ అంటాడు. వాడిని చెప్పేది ఏంటంటే మన హీరో బాడీ నుంచి వాడి తల సపరేట్ చేసే మాత్రమే వాడి బాడీ నుంచి ఆ కాస్ట్యూమ్ సపరేట్ అవుతుందంట. ఇదేమన్నా జుట్టా పీకేసి మళ్ళీ అతికించుకునేకి తలరా చచ్చిపోతాం రా అని చెప్తా అంటే వాయన పనిలో వాయన కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఒకే ఏటికి 2 పీసులు చేద్దాం అనుకుంటే మనోడు టక్కున లేసేసరికి మెడకి వెళ్లేది కాస్త భుజానికి దిగిపోయి ఉంటుంది. ముసల్నా కొండే అనుకుని వాడిని పట్టుకొని కొట్టేస్తే వాడు గన్ను ఎత్తుకునేసరికి మనోడు వాని గన్నె పిక్కుని వానికే ఏం చేస్తాడు. నిజం చెప్పు, నన్ను ఎందుకు చంపే ట్రై చేస్తానో అని అడిగితే మన హీరో వేసుకున్నాడు కదా కాస్ట్యూమ్, అది నార్మల్ కాస్ట్యూమ్ కాదంట. ఇంతసేపు మనం ఒక భయంకరమైన క్లౌన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ క్లౌన్ యొక్క నిజమైన స్కిన్ హెయిర్ అంట. ఇంక వెంటనే ఇంటికి వచ్చేసి వాడు నన్ను చంపేకి ట్రై చేస్తున్నాడు, వాడి నుంచి తప్పించుకొచ్చేసి పోలీసుకి కాల్ చేయని చెప్తా అంటే అదే ఇంట్లోనే మన హీరోయిన్ వాళ్ళ నాన్న అలాగే ఇద్దరు ఎవరో ఉంటారు. వాళ్ళు ముగ్గురు మన హీరోని సేమ్ పిచ్చి కుక్కని చూసినట్టే చూస్తారు. అసలే హీరోకి హీరోయిన్ వాళ్ళ నాన్నకు పడదా? రే ఏందిరా కోతేశాలని అడిగితే నేను చెప్తే మీకు అర్థం కాదు కానీ రండి చూపిస్తాను చెప్పి వాడిని చూపిస్తాడు. చూడండా, మీకు నా పరిస్థితి అర్థం కాలేదు, ఈ కాస్ట్యూమ్ ని తీసేక అవ్వట్లేదు అని చెప్తే ఎందుకు తీసేక కాదో నేను తీసారా అని చెప్పి వాడు విగ్గుబట్టి లాగేసరికి మనోడు నొప్పితో వాని చెయ్యి తీస్తాడో లేదో వాని చెయ్యి విరిగిపోతుంది. అక్కడే ఉంటే మనోడు నిజంగానే మెంటల్ అనుకుంటారేమో అనుకుని మెగ్ నువ్వన్నా నమ్ముతావు కదా, పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి అని చెప్పి మనోడు వెళ్ళిపోతాడు. అలా వెళ్తా ఉంటే మనోడి చేతులు కాళ్ళు భయంకరంగా మారేది గమనించవచ్చు. అదే టైంకి వెనకాల నుంచి వాడు పట్టేయడంతో కార్ కంట్రోల్ లేక ఒక ప్లేస్ లో గుద్దేస్తాడు. రే ఏందిరా నీ బాధని అడిగితే కెంట్ నా మాట విను, నిన్ను నువ్వే చంపుకో లేకుంటే అని చెప్తా అంటే మనోడు వాడిని వదిలేసి దేన్నో చూసుకుని వెళ్తాడు. మామూలుగా మనకు ఆకలేసినప్పుడు కడుపులో ఒక రకమైన సౌండ్ వస్తుంది కదా, ముఖ్యంగా ఫుడ్ ని చూసినప్పుడు ఇంకా సౌండ్ ఎక్కువ అవుతుంది. అలాంటి సౌండే మన హీరోకి రోడ్ లో 2 చిన్న పిల్లల్ని చూసినప్పుడు వస్తుంది. వదిలితే నిజంగానే తినేస్తాడేమో, సో మనోడిని వాడు కంట్రోల్ చేసుకుని అడవిలోకి పరిగెత్తేస్తాడు. ఈ పక్క హీరోయిన్ పోలీస్ స్టేషన్కి వచ్చి హీరోకి జరిగింది మొత్తం చెప్పేసి వెళ్తుంది. మనోడు ఆ అడవిలోకి వెళ్ళి లాస్ట్ కి పిల్లల క్యాంప్ సైట్ లాంటిది ఉంటుంది, దాని దగ్గర కాసుకో ఉంటాడు. అదే టైంకి ఒక పిల్లోడు మాత్రం ఒంటరిగా అడవిలోకి వచ్చింటే మన హీరోని చూసి భయపడిపోతాడు. కానీ మన హీరో ఏమో అమాయకంగా ఆకలేస్తుంది ఏమన్నా ఫుడ్ ఉందని అడిగితే వాడు జాలిపడి ఏదో ఇచ్చే దగ్గరికి వస్తాడు. బట్ మనోడు ఫుడ్ తీసుకోకుండా వాడు చెయ్యినే పట్టి కొరికేస్తాడు. అక్కడ సీన్ కట్ చేసి నెక్స్ట్ డే హీరో వాళ్ళ కొడుకు స్కూల్లో చూపిస్తారు. చూడు నాన్న, డాడీ నేను పికప్ చేసుకునేకి వస్తే ఫస్ట్ టీచర్ కి చెప్పి నాకు కాల్ చేయమని చెప్పు, అంతేగాని డాడీతో మాత్రం గుడ్డిగా వెళ్ళిపోద్దని చెప్పి వెళ్తుంది. అట్లే ఈ పక్క మన హీరోని చూపిస్తారు. ఆ అడవి నుంచి తప్పించుకొని ఒక పబ్లిక్ టాయిలెట్ లోకి వచ్చింటాడు. వాడి అదృష్టం చూడండా, అదే టైంకి ఒక స్కూల్ వ్యాన్ నుంచి కొందరు పిల్లలు వచ్చి ఆ టాయిలెట్ లోనే వచ్చి పోసుకుంటారు. మనోడు ఒకని పట్టేద్దామనుకుంటాడు, కానీ ఇంకో పిల్లోడు మనోడిని చూసి భయంతో అచ్చేయడంతో అక్కడి నుంచి మనోడు పరిగెత్తుకొచ్చేస్తాడు. అక్కడి నుంచి మన హీరో అమ్మే ఇళ్లలో ఒక ఇంటికి వస్తాడు. చూస్తే ఒక చిన్న పిల్లోడు వచ్చి ముద్దుగా మాట్లాడిస్తాడు. అంకుల్ మీరు క్లౌనా, మీకేమైనా తినేకి తెద్దునా అని చెప్పి మాట్లాడిస్తా ఉంటే మనోడు చూసే విధానమే ఇంకోలా ఉంటుంది.
అయినా కూడా వాడిని వాడే కంట్రోల్ చేసుకుని లోపలికి వెళ్తాడు. వాడేసుకున్న కోట్ తీస్తేనే తెలుస్తుంది ఆ కాస్ట్యూమ్ అనేది వాడి స్కిన్ లాగే మారిపోతుంది. మధ్యలో ఈ చిన్న పిల్లడు వేరే అంకుల్ ఏమైనా తింటారా అని చెప్పి ఏదేదో తెచ్చి మన హీరోని సతాయిస్తా ఉంటాడు. అప్పటికీ మనోడు అయినంత వరకు వాడిని అవాయిడ్ చేస్తానే ఉంటాడు. నాకు తెలిసి మన హీరో ఆ అడవిలోని పిల్లోని చంపి తినేసినాడేమో అనిపిస్తుంది, అందుకేనేమో వీని అవాయిడ్ చేస్తాండేది. ఈ పక్క మన హీరోయిన్ వాళ్ళ ఇంట్లో చూపిస్తారు. ఎప్పుడైతే ఆ కుక్క మన హీరో వేసుకున్న ముక్కు లాంటి బాల్ని తినేసిందో అప్పటి నుంచి అది కూడా పిచ్చుకోక అయిపోయి ఉంటుంది. అదే టైంకి మన హీరో కాల్ చేసి మెగ్ ఏమనుకోద్దు, వేరే దారి నాకు లేదు సారీ అని చెప్పి ఫోన్ పెట్టేసి తెచ్చిన గన్తో వాడు షూట్ చేసుకుంటాడు. ఓ చనిపోయినాడేమో అనుకుంటే ఇదిదా ట్విస్ట్. వాడిని అప్పుడే చెప్పినాడు కదా మన హీరో బాడీ నుంచి వాడి తల సపరేట్ చేసే మాత్రమే ఆ డీమనే చనిపోతుందని. సో 2 పెద్ద వుడ్ కటర్స్ తీసుకుని దాన్ని పక్కన పెట్టి ఆన్ చేస్తాడు. మనోడి ప్లానింగ్ అర్థమైందా? ఆ చైర్ నుంచి వెనక్కి పడేటప్పుడు ఆ 2 వుడ్ కటర్స్ మధ్య వాడి తల వచ్చి అదే ఆటోమేటిక్ గా కట్ చేసి వాడి తలను సపరేట్ చేస్తుందని చెప్పి వాడి ఐడియా. ఒక పక్క మన హీరోయిన్ ఏమో మన హీరో తీసుకున్న కాంట్రాక్టెడ్ ఇళ్ళన్నిటిని వెతుక్కుంటా వస్తుంది. ఒకవేళ మన హీరో ఆ ఇళ్లలో ఉన్నాడేమో అనుకుని మనోడు ధైర్యం తెచ్చుకొని పడిపోతాడు. కానీ కొంచెం మిస్ అవడంతో పక్కన పడింటాడు. అదే టైంకి ఆ పిల్లోడు రావడంతో ఈ 2 బ్లేడ్స్ లో ఒకదానికొకటి రాసుకుని ఎగిరిపోయి పడుతుంది. చూస్తే ఆ పిల్లోడికి కోసుకొని పోయింటుంది. ఇంకా పిల్లోడు కూడా చనిపోతాడు. చనిపోదాం అనుకున్న మన హీరో ఆ పిల్లోడి బాడీ చూసిన వెంటనే మనసు మార్చుకుంటాడు. అదే ప్లేస్ కి మన హీరోయిన్ వచ్చి ఆ డోర్ ని ఓపెన్ చేద్దాం అనుకుంటే ఆ డోర్ ఓపెన్ అవ్వకుండా మన హీరో అడ్డంగా కూర్చోంటాడు. కెంట్ నాకు తెలుసు నీకేమో జరుగుతుందని, ఏం కాదు బయటికి రా, మనమిద్దరు దానికి సొల్యూషన్ వెతుకుదామని చెప్తే మనోడు తీసేలా లేదు. చూడు కెంట్ నేను ప్రెగ్నెంట్ అని చెప్పిన తర్వాతే మనోడు బయటికే వస్తాడు. వాడు బయట వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఏదో ఎమకలు ఉంటుంది. ఎవరిదో తెలుసు కదా? ఎస్, ఆ చిన్న పిల్లోడిది. వాళ్ళ ఇంట్లో ఉన్న బేస్మెంట్ లోనే మన హీరోని టైట్ గా కట్టేసి చూడు మెగ్ ఎటువంటి పరిస్థితిలోనూ నేను ఏం చెప్పినా కూడా బయట మాత్రం నన్ను వదలద్దు అని చెప్తాడు. ఇంకా మన హీరో తెచ్చిన బుక్ చూస్తే దాంట్లో ఆ క్లౌన్ గురించి తెలుసుకుంటుంది. అలాగే దాంట్లో కొన్ని ఫొటోస్ ఉంటుంది. అన్ని ఫోటోలు వెతికి చూస్తే దాంట్లో ఒక ఫోటోలో మాత్రం మన హీరోని ఒక ఆయన చంపేకి ట్రై చేస్తున్నాడు కదా, ఆయన ఆ క్లౌన్ కాస్ట్యూమ్ వేసుకొని కొందరు క్యాన్సర్ పేషెంట్స్ పిల్లల మధ్య నిల్చుకున్నట్టు ఫోటో ఉంటుంది. అంటే దానికి సొల్యూషన్ ఉందనే కదా అర్థం. సో వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఫోటో చూపించి మీరు మాత్రం ఎలాగో ఆ కాస్ట్యూమ్ నుంచి బయటపడ్డారు, ఇప్పుడు మా ఆయన కూడా చెప్పండి అని చెప్తే ఆయన వల్ల మాట్లాడే కాలేదు. సో రాసి చూపిస్తాడు. ఆయన ముఖ్యంగా చెప్పేది ఒకే ఒకటే, వాడు ఏం చెప్పినా కూడా ఏమాత్రం నమ్మద్దు అని. ఇంకా అది తప్ప వాడేం చెప్పేలా లేదని చెప్పి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మన హీరో ఏ ఇంట్లో అయితే ఆ కాస్ట్యూమ్ ని కనిపెట్టినాడో ఆ ఇంటికి వెళ్తుంది. ఎగ్జాక్ట్ గా బాక్స్ ఉన్న ప్లేస్ కి వస్తే కిందేమో 2 రాడ్లు ఉంటుంది. చుట్టూ చూస్తే ఒక చైర్ కనిపిస్తుంది. దానిపైన కూర్చోపెట్టి చూస్తేనే తెలుస్తుంది అది ఒక టార్చర్ చైర్ అని. దానికి ఆపోజిట్ లోనే దేనిపైన క్లాత్ కప్పింటారో ఆ క్లాత్ తీసి చూస్తేనే తెలుస్తుంది అది ఒక కెమెరా. రికార్డ్ చేసిన ఫుటేజెస్ చూస్తేనే మైండ్ పోతుంది. దాంట్లో ఆ క్లౌన్ నిజంగానే డీమన్ గా మారిపోయింటుంది. అప్పుడు అక్కడున్న డాక్టర్ దేన్నో వీల్ చైర్ లో తోసుకుంటా వచ్చినట్టు చూపిస్తారు. దాని తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని మనకు చూపిరు, కానీ హీరోయిన్ చూస్తుంది. అట్లే ఈ పక్క చూపిస్తే మన హీరో వాళ్ళ కొడుకుని 2 పిల్లలు ఏడిపిస్తా ఉంటారు. మనోడు ఒకటి చేయి కురికేసి అక్కడి నుంచి భయంతో పరిగెత్తా వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. జాక్ వచ్చిన విషయం హీరోలో ఉన్న డీమన్కి తెలిసి జాక్ కింద నానున్నాడన్నా రా అని చెప్పి మెల్లగా రప్పించుకుంటుంది. ఎందుకు జాక్ ఏడుస్తానావు అని అడిగితే ఇట్లా స్కూల్లో 2 పిల్లలు ఏడిపించినారు అని చెప్తాడు. దాని తర్వాత వాళ్ళిద్దరి పేర్లు కనుక్కున్న తర్వాత అక్కడ సీన్ కట్ చేసి మన హీరోయిన్ ని చూపిస్తారు. తన కొడుకు స్కూల్లో లేదన్న విషయం తెలిసిపోతుంది. పరిగెత్తా ఇంటికి వచ్చి చూస్తే జాక్ బానే ఉంటాడు, కానీ మన హీరో అక్కడ లేదు. ఎక్కడ వెళ్ళింటాడు అనుకుంటున్నారు? ఎస్, మన హీరో వాళ్ళ కొడుకుని ఒక పిల్లోడు ఏడిపించినాడు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడినే దారుణంగా చంపేస్తాడు. ఇక్కడే ఉంటే ఎప్పటికైనా డేంజర్ అని చెప్పి వాళ్ళ నాన్న ఇంట్లో జాక్ ని వదిలేద్దామని మొత్తం సర్దేసి కిందకు వస్తే వాళ్ళ కుక్క ఉంటుంది కదా, దానికి పిచ్చి ముదిరిపోయినట్టుంది. మన హీరోయిన్ పైన ఆక్రోషంగా వస్తా ఉంటే ఒకే ఏటో తల సపరేట్ గా వచ్చి పడుతుంది. ఎవర్రాని చూస్తే ఆ పెద్ద ఆయన. అప్పుడే ఆ క్లౌన్ కాస్ట్యూమ్ యొక్క బ్యాక్ స్టోరీనే చెప్తాడు. వాళ్ళదొక కాస్ట్యూమ్ డిజైనింగ్ కంపెనీ కదా, ఒక్కో రోజుకి ఒక్కో ప్లేస్ నుంచి ఎన్నో కాస్ట్యూమ్స్ వస్తా ఉంటుంది. అలా ఐస్లాండ్ నుంచి ఈ కాస్ట్యూమ్ వచ్చిందంట. దాన్ని అమ్మేదానికి ముందే ఒకసారి వేసుకున్నాడంట. ఎందుకంటే వాళ్ళన్న క్యాన్సర్ వచ్చిన పిల్లలకి డాక్టర్గా ఉంటాడు కాబట్టి ఆ పిల్లల్ని ఎంటర్టైన్ చేద్దామనే దానికోసం మాత్రమే వేసుకుంటాడు. కానీ తీరా చూస్తేనే తెలుస్తుంది ఆ కాస్ట్యూమ్లో నిజమైన డీమన్ ఉందని. ఆ విషయం వాళ్ళన్నతో చెప్పినాడంట, కానీ ఆ ఒక్క విషయం మాత్రమే వాళ్ళన్నతో చివరిగా చెప్పినట్టు గుర్తుందంట. ఎందుకంటే దాని తర్వాత లేచి చూస్తే వాని బాడీలో ఆ కాస్ట్యూమే లేదని చెప్తాడు. ఆ క్లౌన్ కాస్ట్యూమ్ ని బాడీ నుంచి రిమూవ్ చేసేందుకు మొత్తం 2 దారులు ఉంది. ఒకటి, ఆ వ్యక్తి మొండాన్ని వేరు చేయడం.
2 ఆ కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ డీమన్ వస్తుంది. అది అడిగినట్లు కరెక్ట్గా 5 మంది చిన్నపిల్లల్ని దానికి బలి ఇస్తే అది తినేసి ఆ వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోతుంది అని చెప్తాడు. దీన్ని బట్టే మీకు అర్థమైంది అనుకుంటా వాళ్ళన్న ఏ మార్గాన్ని ఎంచుకున్నాడో. ఎస్, వాళ్ళన్న ట్రీట్మెంట్ ఇస్తున్న క్యాన్సర్ పిల్లల్లో ఒక 5 మంది చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఆ డీమన్ కి బలి ఇచ్చిన తర్వాతే వాళ్ళ తమ్ముడైన ఈ పెద్ద ఆయన్ని వదిలింటుంది. అప్పటి నుంచి వాళ్ళు ఎన్నో రకాలుగా కాస్ట్యూమ్ ని డిస్ట్రాయ్ చేసేందుకు ట్రై చేసినారు. అగ్గిలో వేసిన మండనంటాంది, కట్ చేసిన కట్ అవునంటాంది, చివరికి యాసిడ్ లో వేసి కలిపేద్దాం అనుకున్నారు, అట్లా కూడా కరగనంటాంది. అందుకని పాతేసినా పారేసినా ఇంకెవరికైనా దొరికితే వాళ్ళకు కూడా ఇదే కదా పరిస్థితి. ఆ కాస్ట్యూమ్ ఎంత డేంజరస్ అంటే దాని నుంచి వచ్చిన ఒక చిన్న పార్ట్ కూడా అంతే పవర్ ఉంటుంది. అందుకనే వాళ్ళ కుక్క రెడ్ బాల్ తిన్న తర్వాత అది కూడా ఒక డీమన్ గా మారిపోయి ఉంటుంది. ఆల్రెడీ మనోడు చిన్నపిల్లల్ని చంపేది స్టార్ట్ చేసినాడు అని తెలిసిపోతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినాడు అని ఆలోచిస్తా ఉంటే అప్పుడే జాక్ జరిగిండే విషయం మొత్తాన్ని చెప్తాడు. వెంటనే జాక్ ని వాళ్ళ నాన్న ఇంట్లో వదిలేసి ఆ పిల్లోడి ఇంటికి వెళ్ళి చూస్తే అతి దారుణంగా చంపేస్తుంటాడు. ఈ పిల్లోడితో కలుపుకుంటే మనోడు మొత్తానికి 3 పిల్లల్ని చంపేసినాడు. ఇప్పుడు వీళ్ళు ఆలోచించేదంతా ఒకటే, ఈ సరౌండింగ్స్ లో పిల్లలు ఎక్కువ ఎక్కడ ఉంటారు అని. అక్కడ సీన్ కట్ చేసి ఇంకో ప్లేస్ లో చూపిస్తారు. ఏమో గొర్రెల మంద ఉన్నట్టు పిల్లల మందే ఉంటుంది. మామూలుగా వీడియో గేమ్స్, రైడ్స్ అని చిన్నపిల్లల కోసమే పెట్టింటారు కదా, ఆ ప్లేసే ఇది. మన హీరోయిన్ కూడా అర్థం చేసుకుని వెంటనే ఆ ప్లేస్కి వచ్చి వెతుకుతా ఉంటే ఎక్కడా కనిపించడు. ఒకవేళ ఈ ప్లేస్ లో లేదేమో అనుకుని బయటికి వెళ్తా అంటే ఆ పెద్ద మనిషి కనిపించడు. అదే టైంకి ఒక పిల్లోడు వాళ్ళ తమ్ముడిని వెతుక్కుంటా అదేదో పైప్స్ లా ఉంటుంది దాని లోపల వెతుక్కుంటా వెళ్తాడు. అట్లే పాక్కుంటా పోతాంటే వాళ్ళ తమ్ముడు కనిపిస్తాడు. రే రారా పోదామని చెప్తే టక్కుని వాడినెవరో లాగేస్తారు. వీడు వెళ్లేసరికి ఆ పిల్లోని వదిలేసి వీడిని చంపేస్తాడు. వాడి బ్లడ్ కిందకి రావడంతో దాన్ని చూసి అందరూ భయంతో పరిగెత్తేస్తారు. ఈ పెద్ద మనిషి ఈడే ఉంటాడు కానీ గొడ్డలెత్తుకుని తిరుగుతుంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ సపరేట్ అయి వెతుకుతా ఉంటే మన హీరో కనిపించేస్తాడు. కానీ మనోడు పూర్తిగా క్లౌన్ లాగే మారిపోతున్నాడు. కెంట్ ఏం కాదు, దీనికి మన దగ్గర సొల్యూషన్ ఉంది రా అని చెప్తా అంటే అదే టైంకి వాడు గొడ్డలతో నరికేద్దాం అనుకుంటాడు. బట్ ఎలాగో మన హీరో అడ్డుకుంటాడు. అప్పుడే తెలుస్తుంది అది మన హీరో కాదు, ఆ డీమన్ అని. చూడు, ఇంకొకే ఒక పిల్లోడు కావాలా, దాన్ని నువ్వే తెచ్చిల్లా, అప్పుడే మీ ఆయన్ని వదులుతా, లేకుంటే నీ కొడుకు జాక్ ని తినేస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. బయటికి వచ్చి చూస్తే అంతా పిల్లలే అటు ఇటుని పరిగెత్తా ఉంటారు. దాంట్లో ఒకే ఒక పిల్లోడు మాత్రం ఒంటరిగా ఉంటే వాడిని పట్టుకుందామని మన హీరోని వెళ్లేసరికి అంతలోపు వాళ్ళ అమ్మ వచ్చేస్తుంది. ఇంకేం చేసేది ఆలోచిస్తా అంటే మటన్ షాప్ ని ఓపెన్ చేసేందుకు మ్యాక్ వచ్చినట్టు మన హీరోయిన్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి తన్ని ఇంటికాడ డ్రాప్ చేయమని చెప్తుంది. మన హీరోయిన్ కూడా ఎక్కించుకుని వెళ్తుంది. దాన్ని ఒక పోలీస్ ఆఫీసర్ చేస్తాడు. తిన్నగా ఆ డీమన్ ఎక్కడికైతే రమ్మనిందో ఆ ప్లేస్ లో ఆ అమ్మాయిని దింపేస్తుంది. తను భయంతో అరుస్తా ఉంటుంది. అదే టైంకి ఆ డీమన్ రావడంతో టక్కని మన హీరోయిన్ మనసు మార్చుకొని డోర్ తీసి లోపలికి రమ్మంటే వెనక పోలీస్ ఆఫీసర్ వచ్చేసరికి తను కారులోకి రాకుండా పోలీస్ దగ్గరికి వెళ్లకుండా పరిగెత్తా అడవిలోకి వెళ్ళిపోతుంది. మన హీరోయిన్ కి అర్థమైపోతుంది ఇప్పుడు ఆ పాప మిస్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఆ డీమన్ జాక్ ని చంపేకి వెళ్తుందని. వెంటనే తన ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న ఉంటాడు. డాడీ జాక్ ఎక్కడని అడిగితే వాడు పైన ఉన్నాడు అని చెప్తా అంటే అదే టైంకి ఆ డీమన్ వచ్చి వాళ్ళ నాన్న తల తిప్పే చంపేస్తుంది. అయిపోయినాడు మన హీరో, పూర్తిగా ఆ డీమన్ లాగే మారిపోయినాడు. మన హీరోయిన్ పైకి వచ్చేసరికి తను కూడా అయినంత వరకు అటాక్ చేస్తుంది. కానీ తన్ని కదలనివ్వకుండా చేసి తన కడుపుని చీల్చేద్దాం అనుకుంటుంది. ఎందుకంటే తన లోపల కూడా ఒక బేబీ ఉంది కదా. అదే టైంకి జాక్ ఒక డిస్ట్రాక్షన్ లా యూస్ అవడంతో మన హీరోయిన్ తప్పించుకుని ఒక కత్తెత్తి దాని గొంతు పైన లైట్ గా కోయేస్తుంది. ఇంకా హీరోయిన్ ని గోడకెత్తి కొట్టేసి మన జాక్ పైన అటాక్ చేస్తుంటే వెంటనే మన హీరోయిన్ వచ్చి ఒక చైన్ తో దాని గొంతు పట్టి లాగుతుంది. ఆ చైన్ ఎలా తగులుకుందంటే మన హీరోయిన్ ఏ ప్లేస్ లో అయితే దాని గొంతు కోసిందో ఆ ప్లేస్ లోనే తగులుకోవడం వల్ల దానివల్ల ఎక్కువ కూడా మూవ్ అవ్వడానికి అవ్వట్లేదు. ఇంకొకే టేస్తే దాని పని అయిపోయా. అప్పుడు దాని యాక్టింగ్ చూడల్లా, మెగ్ నేను కెంట్ హెల్ప్ చేయమంటే చంపేస్తావా అని చెప్పి అమాయకంగా అడుగుతుంటే దాన్ని మన హీరోయిన్ నమ్మేసి చూడు జాక్ వెంటనే వెళ్ళి డాడీ బుక్కుతా, దాని ద్వారానే మనం డాడీకి హెల్ప్ చేయగలమని చెప్తే కానీ మమ్మీ అది డాడీ కాదు కదా అని చెప్తా ఉంటే అదే టైంకి అది ఒక్కసారిగా మీదకి వచ్చేసరికి ఒక్కటేస్తుంది. తల సపరేట్ బాడీ సపరేట్ అయిపోతుంది. ఇంకా దాని నరాలు తలకే అటాచ్ అయి ఉండడంతో మళ్ళీ కదులుతా ఉంటే దాని తలే పీకి సపరేట్ గా పారేస్తుంది. అప్పుడే దాని నుంచి ఏదో నురగలాంటిది బయటికి వచ్చి వాడి తల కనిపించిన తర్వాతే వాడి బాడీకి ఉన్న కాస్ట్యూమే సపరేట్ అవుతుంది. ఇంకా పోలీసులు వచ్చి మన హీరో బిలాంగింగ్స్ అన్ని ఒక ప్యాకెట్ లో వేసి సీల్ చేసింటే అట్లే ఆ కాస్ట్యూమ్ ని చూపిస్తారు. అసలు చెక్కు చెదరకుండా ఉంది. ఇన్ కేస్ ఆ కాస్ట్యూమ్ కనుక ఇంకెవరికైనా దొరికిందే అనుకోండా నాకు కూడా కంటెంట్ దొరుకుద్ది, ఐ మీన్ సెకండ్ పార్ట్ వస్తుంది అని చెప్పొచ్చు అన్న.
అలాగే మీ అందరితో ఒక చిన్న మాట గైస్, మన ఛానల్లో హర్రర్ ఉంది, యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, థ్రిల్లర్ ఉంది, సైఫై ఉంది, కానీ క్రైమ్ మూవీస్, ఇన్వెస్టిగేషన్ మూవీస్, లవ్ స్టోరీస్ అని మన దగ్గర అలాంటివి కూడా మస్తుగా ఉంది. మీరు అవి చూస్తారా లేదా అనేదే డౌట్. ఓకే నువ్వు చెయ్యి బ్రో, మేము చూసాము సపోర్ట్ చేసామంటే ఈ ఎమోజీ పెట్టండా. వద్దులే బ్రో తిప్పి తిప్పి ఈ సినిమాలే చేస్తా ఉండని చెప్తే ఈ ఎమోజీ పెట్టండా. ఈ సంవత్సరంలోపే 10K సబ్స్ రీచ్ అయితే దానికి కూడా ఒక సర్ప్రైజ్ ప్లాన్ పెట్టినా, కానీ రీచ్ అవుతుందా లేదా అనేదే ఒక చిన్న డౌట్. ఇట్స్ ఓకే, లైక్, షేర్, కమెంట్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఒక సబ్స్క్రైబ్, దానికి మించి నేనేం అడుగుతా చెప్పండా. ఇంకా ఇన్స్టా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వనే మాట నేను చెప్పను, కానీ ఇన్స్టాలో రీల్స్ ఉంటుంది కదా, ఎస్పెషలీ మూవీస్ కి సంబంధించిన రీల్స్, అవి మాత్రం నాకు సెండ్ చేయండి. ఒకవేళ బాగుందనుకోండా అవి కూడా చేద్దాం. ఓకే గైస్, ఏ శబ్దము లేకుండా నిశ్శబ్దంగా మా గల్లీ ఉంటే త్వరలోనే కలుద్దాం.